వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామసిచేక్క. ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ వనజక్కని అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, మనకున్నటువంటి ఫ్యాట్ స్టమక్ పోయి ఫ్లాట్ స్టమక్ రావాలి అంటే సాధ్యమేనా? దానికి ఏం చేయాలి? దానికి ఏమైనా టిప్స్ ఉంటాయా? ఫ్యాట్ లేకుండా ఫ్లాట్ స్టమక్ అని అంటుంది మన జాహ్నవి. పోయిటరీ కవితలు రాస్తుంది. ట్రై చేస్తున్నాను. తప్పకుండా. అయితే మన నార్మల్గా ఒకటి ఎప్పుడు చెప్తూనే ఉంటున్నాం కదా, ఒక్కొక్కరు బాడీ తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది బొద్దుగా, కొంతమంది స్లిమ్గా అలా ఉంటారు. ఓకే, సో మన బోన్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో దానితోటే స్టిక్ ఆన్ అయి ఉందాం. మన పుట్టినప్పుడు ఒక బోన్ స్ట్రక్చర్ ఇస్తాడు, బ్రాడ్ బోన్ ఉంటుంది మనకి. అట్లా ఉన్నప్పుడు మనం లావుగానే లైఫ్ లాంగ్ అలాగే ఉంటాం. దాన్ని సన్నగా చేయడానికి చూడొద్దు. అయితే ఫ్లాట్ స్టమక్ ఉండాలని అందరికీ ఉంటుంది. పొట్ట ఎంత ఫ్లాట్గా సన్నగా ఉండాలని అందరి కోరిక. సన్నగా ఉంటే చూడడానికి బాగుంటామన్న ఫీలింగ్, లావుగా ఉన్నా బాగుంటాము. కానీ ఎవరికైతే ఫ్లాట్ స్టమక్ కావాలో, పొట్ట ఒక్కొక్కసారి మనకి రకరకాల కారణాల వల్ల, డెలివరీస్, ఆడవాళ్ళకైతే మెనోపాజ్, 40 దాటిన వాళ్ళకి కొంచెం పొట్ట పెరగడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. అయితే చాలామంది చాలా రెమెడీస్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు నార్మల్గా మనం ఫిల్మ్ యాక్టర్స్ వీళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు ఏవో రెమెడీస్ మేము ఇది యూజ్ చేసాం, అది యూజ్ చేసామని చెప్తూ ఉంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, మనం ఏది వాడినా ఏది వర్క్ చేస్తుంది అంటే అండి, ఆఫ్టర్ 7-7:30 తర్వాత మనం ఎంతగా కంట్రోల్లో ఉంటే, ఈవినింగ్ డిన్నర్ బై 7 o'clock కట్ చేసేసి దాని తర్వాత ఏం తినకుండా ఉంటే అట్లాంటి వాళ్ళకి పొట్ట అది రాకుండా ఉంటుంది. ఓకే, వాటర్ తాగాలా? మరి వాటర్ అవి తాగొచ్చు. అయితే ఏంటంటే చాలా ప్లేసెస్లో, నేను రీసెంట్గా వెళ్ళిన కొన్ని కంట్రీస్లో చాలా వాళ్ళు ఏంటంటే 6:30 డిన్నర్ టైం. 6:30 తర్వాత నేను చూసిన వాళ్ళు, నేను ఎవరిని ఒబెసిటీ ఉన్న వాళ్ళని చూడలేదు. నేను వెళ్ళిన ప్లేస్లో లావుగా అందరూ చక్కగా క్లియర్ గ్లాస్ స్కిన్, మంచి ఫ్లాట్గా, పొట్ట ఫ్లాట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే వేరే కంట్రీస్ కదా? వేరే కంట్రీస్. అయితే ఏంటంటే ఇప్పుడు నేను అక్కడ ఒకరితో మాట్లాడి ఒక రెసిపీ కనుక్కున్నాను. ఇప్పుడు అది షేర్ చేస్తాను మీతో. ఓకే, అయితే వాళ్ళని నేను అడిగాను. యాక్చువల్లీ నేనైతే యూజ్ చేయలేదు, కానీ షేర్ చేసుకోవడంలో ఏం తప్పు లేదు. మనకి మంచి అనుకున్నది ఏదైనా అడగడము చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, బాగా లావుగా ఉండేవాళ్ళు అంట ఆవిడ. అయితే ఆవిడ యూజ్ చేసింది ఒక మంచి రెమెడీ. వాళ్ళకి ఇప్పుడు మనకైతే అలాగా అమ్మమ్మ నానమ్మ రెమెడీస్ ఉన్నాయో, వాళ్ళకి కూడా ఇవి ఒక చక్కటి రెమెడీస్. అయితే వాళ్ళు యూజ్ చేసేది ఏంటంటే బై 7 o'clock దాని తర్వాత ఏమీ తినరు. అది ఒకటి. వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు ఒక డ్రింక్ తాగుతారు, టీ. ఆ టీ ఏంటి అంటే బార్లీ ఉంటుంది కదా, బార్లీ ఇప్పుడు మనం కూడా తాగుతాం. ఆ బార్లీని ఏం చేస్తారంటే చక్కగా రోస్ట్ చేసేయాలి. ఓకే, ఎంత బార్లీ తీసుకుంటారో ఒక 2 spoons ఆఫ్ బార్లీ తీసుకొని దాన్ని చక్కగా రోస్ట్ చేసేస్తే, మన అంటే దగ్గరే ఉండాలి అది. రోస్ట్ వేపేటప్పుడు దాన్ని మార్చేయకుండా, అది కొంచెం బ్రౌన్ కలర్లో, బార్లీ వైట్గా ఉంటుంది కదా, దానికి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేలాగా అది వేపుతున్నప్పుడు ఒక మంచి అరోమా వాసన వస్తూ ఉంటుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఆ బార్లీలో ఏం చేస్తారంటే 2 యాలకులు ఓకే వేపేసి దింపేసుకున్న తర్వాత 2 యాలకులు, కొన్ని మిరియాలు, ఒక 5-6 2 spoons ఆఫ్ బార్లీ, 2 యాలకులు, ఒక స్పూన్ సోంపు, కొన్ని మిరియాలు వేసి మళ్ళీ ఒక్కసారి అట్లా వేపేసి దీన్ని అంతటినీ పౌడర్ చేసేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకున్న దాన్ని ఏంటంటే, అంటే మీకు ఇది జస్ట్ 2 daysకి సరిపడా చెప్తున్నాను. ఈ క్వాంటిటీతోనే మీరు ఎన్ని రోజులకన్నా చేసుకొని ఇది ఏం చేస్తారంటే ఒక 2 spoons ఆఫ్ ఈ పౌడర్ తీసుకొని ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసేసి గ్రైండ్ చేసినప్పుడు కూడా మంచి స్మెల్. ఓకే, అయితే నేను ఇంటికి రాగానే ఈ పౌడర్ తయారు చేసి పెట్టాను, కానీ ఇప్పుడు దాని అవసరం లేదు. కాబట్టి, కానీ అక్కడ తెలుసుకున్నాను కాబట్టి యాజ్ అ న్యూట్రిషనిస్ట్ వాళ్ళు చెప్పింది చెప్పారు కాబట్టి ఒకసారి అది ఎట్లా ఉంటుంది దాని టేస్ట్ కోసమనే నేను ట్రై చేశాను. అది బాగుంది. ఒక కాఫీ టైప్ ఆఫ్ టేస్ట్ ఇచ్చింది అది. ఓహో, మనము ఈ కాఫీ ఫ్లేవర్స్ ఆ వాసన కూడా లైట్గా, మనకు లైట్ కాఫీ తాగితే ఎలా ఉంటుంది అట్లాంటి ఫ్లేవర్ ఉంది అది. ఇవన్నీ గ్రైండ్ చేసేసి ఒక 250 ml ఈ వాటర్లో ఈ 2 spoons ఇది వేసేసి బాగా మరగనిచ్చేసి, ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 4 minutes అట్లా మరిగించి వడకట్టేసి ఇది మీరు పడుకునే ముందు తాగాలండి.
అది తాగితే 2 బెనిఫిట్స్. ఒకటి మీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్న్ చేసేస్తుంది, పొట్ట ఫ్లాట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మామూలుగా మీరు చేసే ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తూ దాంతోపాటు దీంతో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ ఇవన్నీ వల్ల మన స్కిన్ బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తుంది. స్కిన్ క్లియర్గా ఉండడానికి కూడా ఈ చిన్న టీ హెల్ప్ చేస్తుంది. అయితే అక్క వేరే కంట్రీస్లో అక్కడ ఉన్న వెదర్ అదంతా వేరేగా ఉంటుంది, మనది వేరే ఉంటుంది కంప్లీట్గా. మరి మనం కూడా యూజ్ చేయొచ్చు, అక్కడ వరకే సెట్. అయితే వీళ్ళు ఇప్పుడు నాకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, బార్లీ ఉంది, యాలకులు, మిరియాలు, సోంపు, ఇవన్నీ ఇక్కడవే. ఓకే, అక్కడ వాళ్ళు అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ప్రతి కిచెన్ హర్బ్ తోటి మనం ఒక మంచి మెడిసిన్ తయారు చేసుకుంటాం. ఇక్కడ కూడా ప్రతి దానికి మనకు ఒక రెమెడీ కిచెన్లో. సో అక్కడ వాళ్ళు అంటే అక్కడ నాకు తెలియని వస్తువు లేదు అందులో, అన్నీ మన కిచెన్లో ఉండేవే కాబట్టి అంత తెలుసుకొని రాగానే అది తయారు చేసే పౌడర్. అందులోని ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, నెక్స్ట్ శీతాకాలమే, ఎలాగో చల్లగానే ఉంటుంది కదా. సో ఖచ్చితంగా చక్కగా ఇది వాడండి అంటే ఆమె ఎంత ఖచ్చితంగా చెప్పారంటే ఇది యూజ్ చేసిన తర్వాత డెఫినెట్గా నాకైతే నా పొట్ట తగ్గింది. సో రెగ్యులర్గా నేను నా డైలీ వాడకంలో ఇది యూజ్ చేస్తాను. రోజు తాగేసి పడుకోవచ్చు అంతే. 6:30, 7 మధ్యలో డిన్నర్ తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఈ టీ తాగుతారంట ఆవిడ, తాగి పడుకుంటారు. నాకు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ అవి చూపించాక నాకే చాలా అంటే వాటితో పాటు పొద్దునంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఆవిడ మామూలుగా ఎక్కువ హై ఫ్యాట్ ఫుడ్స్ అవన్నీ ఏం తినరు, చాలా యాక్టివ్గా ఉంటారు. యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇవన్నీ చేస్తూ ఇది కూడా చేశారు కాబట్టి స్కిన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఆవిడ. చాలా మంది డైట్లో ఉన్న అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి, అయినా సరే ఎందుకో వెయిట్ లాస్ అవ్వరు. బట్ అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, నేను కూడా తయారు చేసి పెట్టాను. అయితే పౌడర్ నాకు ఇచ్చేస్తారా? ఎప్పుడు అలాగే ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు కదా. నాకు ఇచ్చేయండి, నాకు ఇచ్చేస్తారా? అదే ఎందుకంటే ఇంటికి వెళ్ళి చేసుకోవడం ఎక్కడ కష్టం కదా, ఎలాగో మీరు చేశారుగా, అక్క చేస్తే నాకు. సో ఇది నేను నేర్చుకున్న నాకు తెలిసిన ఒక రెమెడీ కాబట్టి ట్రై చేద్దాం. ఇందులో మనకి అంటే పడవు అనే వస్తువులు ఏమీ లేవు, దీనివల్ల ఏదైనా అంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది ఏది లేదు కాబట్టి ట్రై చేయండి. 15-20 డేస్ ఫిల్టర్ చేసుకుని తాగాల, ఫిల్టర్ చేసి టీ లాగా కొంచెం ఎక్కువ వద్దు. అంటే ఇప్పుడు 250 ml వాటర్ని మరగబెట్టి కొంచెం ఇంట్లో ఇద్దరు కూడా తాగొచ్చు అది. ఓకే, సో ఇదొక చిన్న రెమెడీ ట్రై చేద్దాం. ఓకే, ఇదొక చిన్న రెమెడీయా, చిన్నది కాదు, ఒకవేళ కరెక్ట్గా సెట్ అయితే చాలా పెద్దది, కొంతమంది లైఫ్లోనే మార్చేసే రెమెడీ. అయితే ఇది నా రెమెడీ కాదు, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని చెప్తున్నాను, సో గుర్తుపెట్టుకోండి. కాకపోతే నాకు ఇది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఏం లేదు. నాకు ఇది చాలా అంటే చాలా ట్రూ నిజంగా అనిపించింది అనమాట. అంటే ఇందులో ఏవి మనకు ఏం చెప్పలేదు, చాలా సింపుల్గా చెప్పేశారు ఆవిడ. సో ది బెస్ట్, వాడండి ఒకసారి. డెఫినెట్గా ట్రై చేసి కమెంట్స్ కూడా చేయండి. ఓకే అక్క, చాలా 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 బ్యూటిఫుల్ టిప్ అందించారు అక్క. థ్యాంక్ యూ సో మచ్ మంజక్క, నమస్తే. సో చూసారు కదండి, మరి మనకున్న ఫ్యాట్ కరిగి ఫ్లాట్గా మనం అవ్వాలి, ఫ్లాట్ స్టమక్ ముఖ్యంగా మనకి కావాలి అనుకుంటే బ్యూటిఫుల్ రెమెడీ మరి మంజక్క చెప్పారు కదా. సో డెఫినెట్గా అందరూ ఫాలో అయిపోదాం. సో అంటే డెఫినెట్గా ఫాలో అయిన వాళ్ళు రిజల్ట్ ఎలా ఉందనేది కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.